మహానటి సావిత్రి చివరి రోజుల్లో తన మనసులోని బాధని బయటపెట్టింది. తన బెస్ట్ ఫ్రెండ్ వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. తాను చేసిన తప్పేంటో వెల్లడించిందట. అదేంటో ఈ రోజు మనం తెలుసుకుందాం. మహానటి సావిత్రి తెలుగు చిత్ర పరిశ్రమకు దొరికిన ఒక అద్భుతం. కానీ ఆ అద్భుతం తక్కువ కాలంలోనే ఈ లోకాలను విడిచి వెళ్ళిపోయింది. దీంతో ఇప్పుడు చరిత్రగా మిగిలిపోయింది. సావిత్రి జీవితం ఒక ఎమోషన్. ఆమెను ప్రత్యేకంగా చూసినా చూడకపోయినా ఆమె గురించి తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురవుతారు. అయ్యో అని ఫీల్ అవుతారు. ఉన్నన్ని రోజులు అద్భుతమైన నటనతోనే కాదు, గొప్ప మనసుతోనూ ఆకట్టుకుంది. అందరి మనసులను దోచుకుంది సావిత్రి. సావిత్రి తాను చివరి రోజుల్లో పడిన బాధని తన బెస్ట్ ఫ్రెండ్ వద్ద చెప్పుకుందట. తాను ఏం తప్పు చేశానో వెల్లడించిందట. ఒక తప్పు తన జీవితాన్ని మార్చేసిందని, సుఖం సంతోషం లేదని ఆమె తన స్నేహితురాలి వద్ద వాపోయిందట. సావిత్రికి చిన్ననాటి నుంచి ఉన్న ఏకైక స్నేహితురాలు మద్దాలి సుశీల. క్లాసికల్ డాన్స్ లో శిక్షణ తీసుకునే టైంలో వీరి స్నేహం ప్రారంభమైంది. చివరి వరకు కంటిన్యూ అయ్యింది. సావిత్రి సినిమాల్లోకి వెళ్లేంత వరకు ఆమె మహానటితోనే ఉంది. ఆ తర్వాత కూడా సావిత్రి ఆమెను తనతో ఉండాలని కోరుకుంది. కానీ అప్పటికే సుశీలకి పెళ్ళయింది. పిల్లలు కూడా ఉన్నారు. దాంతో సావిత్రితో వెళ్ళలేకపోయింది. కానీ ఊరొస్తే మాత్రం ఖచ్చితంగా సుశీల్ని కలిసేదట. లేదంటే తన ఇంటికి పిలిపించుకునేదట. ఇలా తరచూ వీరిద్దరూ కలిసేవారు. తన సినిమాలు ఈవెంట్లకి వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా ఫ్రెండ్ని కలిసేదట. తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలన్నిటినీ సుశీలతో పంచుకునేవారట సావిత్రి. అయితే చివరి రోజుల్లో సుశీల్ని కలిసి తన మనసులోని బాధ మొత్తాన్ని కక్కేసిందట. తాను ఎలాంటి తప్పు చేశానో అప్పటికే రియలైజ్ అయ్యిందట. ఏలూరులో మెయిన్ రోడ్డు మీద సావిత్రి వాళ్ళకి చెందిన విజయ స్పిన్నింగ్ మిల్ ఉండేదట. చనిపోవడానికి ముందు కొన్నేళ్ల క్రితం అక్కడ ఏదో పని మీద విజయవాడ వచ్చినప్పుడు సావిత్రి సుశీలను కలుసుకున్నారట. ఆ సమయంలో ఓపెన్ అయ్యిందట సావిత్రి. అప్పట్లో తనతో సుశీల రాలేదని కోపం ఉండేదట. ఆ విషయాన్ని చెబుతూ మొదట్లో నీ మీద కోపడ్డాను, కానీ ఆ తర్వాత నువ్వు రాకపోవడమే మంచిదైంది. నేను అక్కడికి వెళ్ళానే గాని కోట్లు సంపాదించినా సుఖం లేదు, సంతోషం లేదు. భర్త పట్టించుకోడు, నాకు తోచింది తినలేను, నచ్చింది కట్టుకోలేను. నేను దిక్కుమాలిన దానైపోయాను. నువ్వైనా ఇక్కడ సుఖంగా భర్త పిల్లలతో ఉన్నావు, అంతే చాలు అని బాధతో చెప్పిందట సావిత్రి. సావిత్రి అన్న ఆ మాటకి సుశీలకు కన్నీళ్ళు ఆగలేదట. జమినీ గణేశన్తో పెళ్లి వద్దు అని తను చాలా చెప్పిందట. కానీ సావిత్రి వినలేదని, చివరికి తన పరిస్థితి చూసి చాలా బాధేసిందని వెల్లడించింది సుశీల. సావిత్రి ఎంతో సంపాదించింది, ఎందరో అభిమానులు సంపాదించింది. కానీ ఆఖరికి ఏదీ లేకుండా, ఎవరూ లేకుండా ఒంటరిగా వెళ్ళిపోయింది. ఆ సావిత్రి ఇలా సినిమా ద్వారా అయినా చూసుకోవడం ఆనందంగా ఉంది అని సుశీల తెలిపింది. మహానటి మూవీ విడుదల సమయంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నా తదుపరి వీడియో కోసం ఈ బెల్ ని ఆన్ చేయండి. ధన్యవాదాలు. కంటెంట్ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.